అంతా టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. ఏంటంటే ఇంకెప్పుడు పూర్తి స్థాయి సీట్లు ప్రకటించేది, లేకపోతే ప్రకటించిన వాటిని ఎక్కడన్నా మార్చాలనేటువంటి ఆలోచనలో ఉన్నారా? నిన్న కూడా జనసేన అధినేత టీడీపీ అధినేత కొంచెం చర్చించుకున్నట్టున్నారు. బ్రహ్మనాయుడు గారు, మొదట మీకు అలాగే దూసుకెళ్తా ఉంది ప్రచారంలో. ఎస్ అలాగే మన మిత్రులు జనసేన మిత్రులు, అలాగే మన చెంగళూరు గారికి, మొత్తం అందరికి కూడా ఉదయాన్నే శుభోదయం. ఈరోజు రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తుతో మంచి జోష్ మీద పార్టీ నాయకులు వెళ్తుంటే ఒక్కొక్కరు విశ్లేషణ ఒక్కొక్కరిది, ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్కరిది. ఒక పార్టీ వర్గంగా మాడతారు, ఇంకొక ఛానల్ ఇంకో రకంగా మాడతారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడో స్టేట్ మారిపోయింది. ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. జగన్మోహన్ రెడ్డికి సామాన్య ప్రజలకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. దాంట్లో ప్రతిపక్షాల వైపు ప్రజలందరూ నిలబడ్డారు. ప్రజాగణంలో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా నడిచి ప్రజలంతా కూడా జోష్తో పోతా ఉంటే ఇంకా సీట్లు సర్దుబాటు కాలేదు. ఎస్ కాకపోవచ్చు, 16 సీట్లు తెలుగుదేశం పెండింగ్ ఉన్నాయి, ఒక 5 సీట్లు మన జనసేన మిత్రులు ఉంది, ఒక 10 సీట్లు ఎంపీ సీట్లు పెండింగ్ ఉన్నాయి. అయితే అసంతృప్తి జ్వాలతో రగిలిపోతున్నాం అంటారు. నిజమే, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమిలో పోటీతత్వం పెరిగిపోయింది. ఒక నియోజకవర్గానికి 6 మంది 7 మంది అభ్యర్థులు ఉన్నారు. గెలుపు గుర్రాల వైపు పరిగెడుతున్నారు. వాళ్ళు మాకు అవకాశం ఇస్తే గెలిస్తే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం కదా ఆశలు పెరిగాయి. దాంతో 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడితో మేము మాట్లాడినా 5, 6, 7 మంది వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు, మాకు ఇవ్వండి ఛాయిస్ అని. సో ఎన్నికల్లో అభ్యర్థులు లేక అవస్థపడుతున్నది వైఎస్ఆర్సీపీ పార్టీ, అభ్యర్థులు ఎక్కువ అవస్థపడుతున్నాయి మేము. ఇప్పుడు అసంతృప్తి వాళ్ళు ఉన్నారు. పిఠాపురం కావచ్చు, పెల్లనూరు కావచ్చు, పుట్టపర్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడేం లేవు, అన్నీ అయిపోయినాయి. మొదట్లో కొన్ని రోజులు కష్టపడి ఉంటారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, కార్యకర్తలను ఉడ్డేస్తూ ఉంటారు, కొంత అవస్థపడి ఉంటారు. వాళ్ళకి నచ్చి చెప్పి వేరే ప్రాంతంలో అకామిడేట్ చేయడం కానీ, పార్టీలు ఉన్నతమైన కార్పొరేషన్ పదవులు ఇవ్వడం కానీ, ఎమ్మెల్సీ చెప్పిన తర్వాత వాళ్ళు గమ్మునైపోయారు. దాన్ని చిలువలు పలువలు చేసి, దాన్ని భూతత్వంలో చూసి బ్లూ మీడియా వాళ్ళు రాస్తున్న కథనాలు వాళ్ళ మెయిన్ సెట్ లో ఈ 3 పార్టీ నాయకులు పడకూడదని మేము చెప్తున్నాం. పడితే నష్టపోయి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే అసంతృప్తి ఎక్కడ లేవు చెప్పండి. టీకా ప్రభుత్వం లాగా మా పార్టీలో పార్టీ నాయకులు దిగి ఆల్రెడీ సమస్య పరిష్కరించారు. తిరుపతితో సహా విశాఖపట్నం వరకు ఉన్నాయి. నిన్న కూడా మొన్న వరకు తిరుపతిలో జరిగింది. లోకేష్ గారు వచ్చారు, క్లియర్ చేసి వెళ్ళిపోయారు. మేము చాలా క్లియర్ గా ఉన్నాం, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ నాయకులు 10 మంది అభ్యర్థులు ప్రకటించాలంటే వాళ్ళు కేంద్రం నుంచి అనుమతి రావాలి. ఎందుకంటే రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకోదు, వాళ్ళ నిర్ణయం కొంచెం లేట్ అవుతుంది. దానికోసం మేము ఆగుతున్నాం. అంతేగాని ఆ 10 మంది, 16 మంది, 5 మంది కలిపి తిప్పి కొడితే కూడా 36 మంది, 44 మంది, ఇంచుమించు ఒక 36, 37 మంది సీట్లు తప్ప ఏం లేవు, పెండింగ్ ఏమి లేవు. అయితే విజయపదంగా నడిచే మా పార్టీ నాయకులు ఈరోజు అనుసరిస్తున్న విధానాలు, సూపర్ 6 హామీలు, జరుగుతున్న సభలు, పార్టీ కార్యకర్తలు చేసిన కార్యక్రమాలపైన ప్రజలు ఫోకస్ పెడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఎస్ గెలుస్తున్నది జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీని ఆలోచిస్తున్నారు. ఇది కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్న వ్యతిరేకత, ప్రజా వ్యతిరేక ఓటు భయంకరంగా పెరిగింది, 75% పెరిగింది. ఎందుకు ఈ మఠాలు వచ్చిందంటే రాజధాని లేదు, కడతాన మహాన్ చేతులు ఎత్తేసాడు, ప్రత్యేక ఇవన్నీ ఎత్తుకుండా పోతే పెద్ద చాట సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇంక అభివృద్ధి అంటారా? మీరు అన్నారా ఇదే సర్వశిక్ష అభిమాని నిధులు తీసుకొని వచ్చి నాడు నేడు క్లినిక్లు పెట్టుకున్నారు. అదేవిధంగా ఎన్ఆర్జీస్ ఫండ్ తీసుకొని వచ్చి రైతు భరోసా కేంద్రాలు పెట్టుకున్నారు. రూపాయి తీసుకొని వచ్చి మేము ఫ్రీగా ఇస్తామని వీళ్ళు శిఖర్లు వేసుకున్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ భవ కాకుండా ఇంకోటి వయోజన విద్య నిధులు మార్చేశారు. నాడు స్కూల్ కి ఆయుష్మాన్ భవ నిధులు వేరే రకంగా మార్చేశారు. అయ్యో ప్రధాని ఇల్లు ఇస్తారు, టిక్కో ఇల్లు, ఆ నిధులు కూడా కొదబెట్టుకొచ్చి వేరే దానికి డబ్బులు వాడేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్చేసుకొని ఆర్బీకే సెంటర్లని, అలాగే నాడు నేడు క్లినిక్లని, అదేవిధంగా సచివాలయ కార్యాలయాన్ని, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ సచివాలయ కార్యాలయం, తర్వాత 10,770 పైచీలకు ఆర్బీఐ కేంద్రాలు కట్టారు. అందులో 1,670 క్లినిక్లు ఆర్బీఐ సెంటర్లు మాత్రం ఓపెన్ ఉన్నాయి, మిగిలినన్ని బాడుగులు ఉన్నాయి. సగం పిల్లలు ఆపేస్తున్నారు. ఎవరిని ఏమనడానికి సచివాలయాలు కట్టేసాము, నాడు క్లినిక్ పెట్టేసాము, నాడు పాఠశాల మార్చేసి పాఠశాలలు లేక చేశారు. 10 పాఠశాలలు తీసుకొచ్చి ఒక పాఠశాల చేశారు. డిఎస్ఏ లేదు, టీచర్ లేని విద్య, అదే విద్య నాకు అర్థం కాలేదు. టీచర్లు లేరు, విద్య ప్రమాణం జరిగిపోతుందంట. 2 జీడీపీ పెరిగిపోయిందంట. రాష్ట్ర అప్పుల పాలైపోయి అవస్థపడుతుంటే జీడీపీ పెరుగుతుంది, నాకు అర్థం కాలేదు. ఇది కాకుండా రైతుల సమస్యలు, ప్రజల సమస్యలు, ఎస్టీఎస్సీ బీసీ కార్పొరేషన్ల పరిస్థితి ఏంది? ప్రతి కులం అసంతృప్తితో రగిలిపోతా ఉంటే
రాష్ట్ర ప్రజలందరూ కూడా దివాళా తీసిపోయిన పక్క రాష్ట్రాలవి ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తర్వాత వీళ్ళు గెలుస్తారనే అపనమ్మకాలు ఆ బ్లూ మీడియా వేస్తున్న కుట్రలు అదే విధంగా వాళ్ళు చూస్తున్న క్లౌడ్స్ చూస్తూ ఉంటే నీకు మేకపోత గంభీరం కనబడతా ఉంది. గెలవమని చూద్దాం వైనాడు 175 ఇప్పుడు అనట్లేదు కదా, మాట తిప్పం మనం తప్పం అదే విశ్వసనీయత పదాలు బయట జగన్మోహన్ రావట్లేదు కదా. ప్రమాణ గారు మిమ్మల్ని మాట్లాడుతున్నా 5 ఏళ్లు ఏమి సాధించారో జగన్మోహన్ రెడ్డి గారు మీ జర్నలిస్ట్ ముందు కూర్చొని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? 5 ఏళ్లు మీరు సాధించేది. ఇప్పుడు నిన్న మొన్న 100 రోజులు పూర్తయిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు 1.5 గంట సేపు ప్రశ్నతో కూర్చొని మాట్లాడాడు. ఇట్లా జరిగింది వాళ్ళు సూచన 5 ఏళ్ళు అయిందండి. ఆయనకు ముందు నేషనల్ మీడియా తప్ప ఎవరితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని రోజులు చేసిన ఇది సాధించా ఇది సాధించలా. ఈ రోజు విశాఖపట్నంలో 25,000 టన్నుల డ్రగ్స్ పట్టుకున్నారంట. ఎక్కడ డ్రగ్స్ బయలుదేరి వచ్చినా ఆంధ్ర రాష్ట్రంలో మూలాలు కనబడుతున్నాయి. డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. కనీసం ఈ రోజు పోలీసులు నంద్యాల, రాజమండ్రి, గుంటూరు పోలీసు ఎస్పీలు ఈసీ ముందర బిచ్చలు కట్టుకుంటున్నారు. సార్ తప్పైపోయిందని. ఇంత దుర్మార్గంగా మీరు సిస్టమ్ ని పార్టీ యొక్క విధానాలకు అనుగుణంగా మార్చుకొని పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ అంటే గవర్నమెంట్ సంస్థలన్నింటి కూడా మీరు పాలేగాలుగా మార్చేసుకుని రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తా ఉంటే రాష్ట్ర ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? ఎవరు బాగున్నారు చెప్పండి? మీరు మీ దృష్టిలో చెప్పండి. టీచర్లు బాగున్నారా? ఉద్యోగస్తులు బాగున్నారా? నిరుద్యోగులు బాగున్నారా? రైతులు బాగున్నారా? మహిళలు బాగున్నారా? ఎస్టీసీ మైనార్టీలు బాగున్నారా? ఏ ఒక్కరిని కదిలించినా కళ్లలో రక్తాలు వస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దానిలో అప్పులు పాలైపోయాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. తాగేదానికి ఎండాకాలం సార్ ఇప్పుడు తాగునీరు రావటం లేదు. సాగునీరు సంగతి దేవుడు. ఇటువంటి సిచ్యువేషన్ లో గుంటూరులో అతిసార వ్యాధి వచ్చి 4 చచ్చిపోయారు. మీడియాలోనే వచ్చింది. నీళ్లు కూడా ఇవ్వలేని మా ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి ఈ రోజు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తా ఉంటే రాష్ట్ర ప్రజలు దీన్ని ప్రశ్నిస్తున్నారు. దీన్ని ప్రశ్నించిన దానికి 1000 కేసులు మీద పెట్టారు, అరెస్టులు చేశారు, జైల్లో పెట్టారు. ఈ విధ్వంస పరిపాలన చూసి ప్రజలు విసిగిపోయి బాబు ఎప్పుడు వస్తావో చెప్పు, నువ్వు కాదు బటన్ నొక్కేది, నిన్ను నొక్కి ఇంటికి పంపిస్తావని చెప్పి ప్రజలు వెయిట్ చేస్తున్నారు. మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిన విషయం గుర్తుపెట్టాలి. కొన్ని రకాల మీడియాలు ఈ 3 పార్టీల మీద గొడవలు పెట్టేస్తే వీళ్ళు తనుగుదొస్తారు. తమ్ముడని ఇచ్చాం కాబట్టి మనం దీన్ని మా అడ్డంగా మార్చుకుని గెలిచిపోవచ్చు అనే అత్యాశకి వెళ్ళిపోయారు. ఈ 3 పార్టీలు ఎటువంటి వివాదాలు లేవు. మా జాయింట్ యాక్షన్ కమిటీ ఎప్పటికప్పుడు కూర్చొని అనలిబుల్ గా చేస్తా ఉంది. మా అభ్యర్థులు ఎవరైతే నిర్ణయించామో మా ఉమ్మడి అభ్యర్థి దానికోసం అందరూ కష్టపడి పనిచేస్తాము. మీరు చెప్పిన మాట ఓటు ట్రాన్స్ఫర్ చాలా సీరియస్ కూర్చున్నాం. బూత్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ దీంట్లో కీలక వహిస్తున్నాయి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఓట్లు ఒక పార్టీ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా క్లియర్ గా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికే వాళ్ళ కార్యకర్తలతో అసంతృప్తితో రగిలిపోయేది కాకుండా 8 లిస్టులు ఇచ్చారు. 8 లిస్టులు ఎన్ని కూడా మీరు చూశారు. ఇప్పుడు 175 చేశారు. సిట్టింగ్ అందరికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వాళ్ళే ఇచ్చేశారు. మారుస్తాం అని చెప్పి ఎవరు మార్చకపోయినా ఎక్కువ మార్చలేపారు. భయపడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున గొడవలు వస్తున్నాయని చెప్పి. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లకి 3 పార్టీల అభ్యర్థులు అనౌన్స్ చేస్తున్నాము. ఇది ఎలక్షన్ కోడ్ 18 ఏప్రిల్ 10 ఇప్పటిగా రాలా, అమల్లోకి వచ్చింది కోడ్. 18 నోటిఫికేషన్ ఇస్తారు. ఇంకా ఒక 2 నెలల టైం ఉంది. ఇంచుమించు 45 రోజులు పైచిలుకుంది. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడం కోసం ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నిమిషం మేము ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మా ఉద్దేశం అంతా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి 24-25 శంకారం ఎన్నికల శంకారం అనుకూలిస్తా ఉంటే పిఠాపురం నుంచి వారాహి యాత్ర మన పవన్ కళ్యాణ్ గారు ప్రారంభిస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో మీకు భయం కదా. ఇంకొక బీజేపీ ఇంకా దిగల ఫీల్డ్ ఎక్కి వాళ్ళైతే 30 దాడే కదా. దీనికి సమాధానం చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయి ఇంటికి వెళ్ళి పరిస్థితి పడుతా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వివాదం సృష్టించాలి, కుటుంబంలో వివాదాలు సృష్టించాలని చేస్తున్న గాసిప్స్ ని మేము నమ్ము, వాళ్ళ మైండ్ సెట్ లో మేము పడం. మా నిర్ణయం ఒకటే, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు చైతన్యపరిచి చేయాలి. ఈ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పడాలని గట్టి సీరియస్ గా వర్క్ చేస్తున్నాం. దీంట్లో రాజీ పడే ఫ్యాన్కి స్విచ్ అయిపోయింది కాబట్టి, కరెంట్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పవర్ తీసేంత వరకు మా 3 పార్టీలు జనంలో ఉంటాయి, పోరాడతాయి. 2024 ఏప్రిల్ మార్చి 4వ తారీఖున ఈ కూటమి ప్రమాణ స్వీకారం చేస్తా ఉంది. బంచెస్ సవాల్ మీకు దమ్ముంటే ఎదుర్కోండి, గెలవండి. ఎన్నికల యుద్ధంలో యుద్ధం మేము ఇస్తాం. ఇప్పుడు జీవితంలో మరవలేని యుద్ధం